అందరికీ నమస్తే అండి. ఈరోజు ఏపీ టెట్ సోషల్ స్టడీస్ హిస్టరీ నుండి ఫస్ట్ లెసన్ చరిత్రకు ఆధారాలు ఈ లెసన్ లో నుండి 30 ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం. చరిత్రను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? చరిత్రకు ప్రధాన ఆధారాలు ఏమిటి? పురావస్తు ఆధారాలు. చరిత్రను ఎన్ని భాగాలుగా విభజించారు? 3 భాగాలుగా. చరిత్రలో మొదటి దశ ఏది? ప్రాచీన చరిత్ర. భారతదేశ చరిత్రకు మూలాధారాలు ఏమిటి? పురావస్తు సాహిత్య ఆధారాలు. శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రం ఏది? ఎపిగ్రఫీ. నాణేలను అధ్యయనం చేసే శాస్త్రం ఏది? న్యూమిస్మాటిక్స్. పురావస్తువులను త్రవ్వి వెలికి తీసే ప్రక్రియను ఏమంటారు? త్రవ్వకాలు. చరిత్ర పూర్వయుగానికి ప్రధాన ఆధారం ఏమిటి? రాతి పనిముట్లు. చరిత్ర ప్రారంభానికి ప్రధాన ఆధారం ఏమిటి? లిపి. చరిత్ర పూర్వయుగంలో ఉపయోగించిన ప్రధాన లోహం ఏది? రాయి. పురాతత్వ శాస్త్ర పితామహుడు ఎవరు? ఫ్లిండర్స్ పెట్రీ. భారత పురాతత్వ శాఖను ఏమంటారు? ఏఎస్ఐ, ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఏఎస్ఐ స్థాపించబడిన సంవత్సరం 1861. ఏఎస్ఐ స్థాపించబడిన సంవత్సరం 1861. ఏఎస్ఐ స్థాపకుడు ఎవరు? అలెగ్జాండర్ కన్నింగ్హామ్. చరిత్ర అధ్యయనం వల్ల ఏమి తెలుస్తుంది? గత సంఘటనలు. చరిత్రలో లిఖిత ఆధారాలు ఏమిటి? శాసనాలు, గ్రంథాలు. అలిఖిత ఆధారాలు ఏమిటి? పనిముట్లు, నాణేలు, శిల్పాలు. తాళపత్ర గ్రంథాలు ఏ ఆధారాలకు చెందుతాయి? సాహిత్య ఆధారాలు. శిలాశాసనాలు ఏ ఆధారాలకు చెందుతాయి? పురావస్తు ఆధారాలు. చరిత్రలో కాలక్రమం ఎందుకు ముఖ్యం? సంఘటనల క్రమాన్ని తెలుసుకోవడానికి. చరిత్రలో బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే అన్నో డొమిని, బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా, సిఈ అంటే కామన్ ఎరా. భారతదేశంలో తొలి నాగరికత ఏది? సింధులోయ నాగరికత. సింధు నాగరికతను మొదట కనుగొన్న స్థలం హరప్ప. హరప్పాను కనుగొన్నది ఎవరు? దయారాం సాహ్ని. మొహంజదారోను కనుగొన్నది ఎవరు? ఆర్డి బెనర్జీ. చరిత్ర అధ్యయనం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? గతాన్ని తెలుసుకొని వర్తమానాన్ని అర్థం చేసుకోవడం. నా వీడియో కనుక మీకు ఉపయోగపడిందని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.